ఇప్పటికే 6 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు 7వ సీజన్ కూడా ఎవరు ఊహించని స్థాయిలో దుమ్ము రేపుతుంది. ముఖ్యంగా గతంలో ఏ సీజన్లోనూ లేని విధంగా వచ్చిన ఈ సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో అందరినీ మరింతగా అలరిస్తుంది. ఇప్పటికే 14 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 15వ వారంలో కొనసాగుతుంది. ముఖ్యంగా మరో 3 రోజుల్లో ఈ షో ముగిసిపోతుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సీజన్ ఫైనల్ కు వచ్చేసింది. ఆదివారం గ్రాండ్ ఫైనల్స్ జరగనుంది. ఈ ఫైనల్స్ లో విజేత ఎవరు అనే దానితో పాటు స్టార్ గెస్ట్ ఎవరు అనే దానిపై కూడా ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకి రామ్ చరణ్ గెస్ట్ గా వస్తారని తెలుస్తుంది. గతంలో కూడా కొన్నిసార్లు రామ్ చరణ్ బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారు, కానీ ఎప్పుడు ఫైనల్లో కప్పివ్వడానికి రాలేదు. కానీ ఈసారి నిర్వాహకులు రామ్ చరణ్ చేతుల మీదుగా విన్నర్ కి కప్పిపించాలని భావిస్తున్నారు. అందుకే గ్రాండ్ ఫినాలేకి రామ్ చరణ్ ని పిలిచినట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ ఫైనల్స్ కి గెస్ట్ గా వస్తే రేటింగ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. గతంలో ఫైనల్స్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ వస్తే మెగా ఫ్యాన్స్ కి పండగే. మరి ఫైనల్ ఎపిసోడ్ లో గెస్ట్ గా బిగ్ బాస్ స్టేజ్ మీద రామ్ చరణ్ కనిపిస్తారా లేదా అన్నది చూడాలి. ఇక 15వ వారంలో భాగంగా టాప్ 6 కంటెస్టెంట్స్ లో జర్నీ వీడియోలు ప్లే చేసిన బిగ్ బాస్ తాజాగా అదిరిపోయే టాస్కులు ఇస్తున్నారు. అలాగే కంటెస్టెంట్స్ కు టాస్కులు ఇస్తూ అందులో గెలిచిన వారికి తమ ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా టాప్ 6 కంటెస్టెంట్స్ కు ఓ గెస్ట్ చేయాలని సూచించారు బిగ్ బాస్. మొత్తం 60 నిమిషాల ఎపిసోడ్ లో ఎవరెంతసేపు కనిపిస్తున్నారో గెస్ట్ చేయాలని అన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా విభిన్నంగా వాళ్ళ స్క్రీన్ మీద కనిపించే సమయాన్ని గెస్ చేశారు. ముఖ్యంగా ముందుగా లేచిన అర్జున్ అంబటి తనకు తాను 10 నిమిషాల కార్డును మెడలో వేసుకున్నాడు. తాను స్క్రీన్ పై కనీసం 10 నిమిషాలైనా కనిపించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రియాంక జైన్ శివాజీకి 20 నిమిషాలు ఇచ్చింది. మీరు ప్రతిరోజు 20 నిమిషాలు కనిపిస్తున్నారని నేను అనుకుంటున్నానని తెలిపింది. అలాగే అర్జున్ కు 3 నిమిషాలు, యావరకు 5 నిమిషాలు ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె వెళ్లి కూర్చోగా అమర్దీప్ లేచి నిలబడ్డాడు. వెంటనే ప్రియాంక జైన్ కు 7 నిమిషాలు, పల్లవి ప్రశాంత్ కు 5 నిమిషాలు ఇచ్చాడు. దిస్ ఈస్ మై అజంప్షన్, ఇలా ఉంటుందేమో అని అనుకుంటున్నానని తెలిపాడు. ఇక ఆ తర్వాత ప్రిన్స్ యావర్ అమర్దీప్ కు 3 నిమిషాలు మాత్రమే కనిపిస్తామంటూ ఆయన మెడలో ఆ ట్యాగ్ వేశారు. ఈయన తర్వాత వెంటనే లేచి నిలబడ్డ శివాజీ కూడా అమర్దీప్ ఓ 3 నిమిషాలు కనిపిస్తాడని చెప్పాడు. ఆ ట్యాగ్ ను కూడా ఆయన మెడలో వేసేశాడు. ఇది ఎపిసోడ్ లో కనిపించే టైం ఫిక్స్ చేయమని చెప్పిన టాస్కే అయినప్పటికీ శివాజీ యావర్లో అమర్దీప్ స్థానాన్ని చెప్పారని నెట్టింట చర్చ సాగుతుంది. ముఖ్యంగా ఇద్దరు ఒకేలా 3 మినిట్స్ ఇవ్వడం చూస్తుంటే ఆయన టాప్ 3లో ఉంటాడని, అందుకే ఇలా ఇచ్చారని అనుకుంటున్నారు. ఓటింగ్ పరంగా చూసుకున్న అమర్దీప్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ టాప్ 1లో ఉండగా శివాజీ టాప్ 2లో ఉన్నాడు. ఇక 3వ స్థానంలో అమర్దీప్, 4వ స్థానంలో ప్రిన్స్ యావర్ ఉండగా 5వ స్థానంలో ప్రియాంక జైన్ ఉంది. చూడాలి మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరిని ఎలిమినేట్ చేసి టాప్ 5లో ఎవరిని ఉంచబోతున్నారనేది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా